సో, మీ అందరికీ లైవ్ సెషన్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మనం సో ఫార్ శాతవాహనులకు సంబంధించినటువంటి వివిధ రకాల వివాద అంశాల్ని మొత్తం సమగ్రంగా చదువుకున్నాం. ఎగ్జామినేషన్ యాంగిల్‌లో డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంలోంచి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం డీకోడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫ్రెండ్స్, దాన్ని ఇంకా అర్థవంతంగా, సమర్థవంతంగా బిఎస్ఎల్ హనుమంతరావునే మీకు డీకోడ్ చేసి అందిస్తున్నా. ఈ సెషన్స్‌ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి రెండిటికి ఉపయోగకరం. సరే, ఈరోజు మన సెషన్ ఏంటి అంటే ఎర్లీ శాతవాహనాస్. శాతవాహన రాజుల్ని అర్లీ శాతవాహనాస్ అండ్ లేటర్ శాతవాహనాస్ అని 2 రకాలుగా చరిత్రకారులు వర్గీకరిస్తారు. ఈ ఎర్లీ శాతవాహనాస్‌లో ఈరోజు ఇద్దరి గురించి మనం నేర్చుకోబోతున్నాం. జస్ట్ 2 మెంబర్స్ గురించి. బట్ వెరీ డెప్త్‌గా ఇక ఇంతకంటే మీకు అవసరం లేనట్టుగా ఈ సెషన్ చెప్తాను. సో, ఎర్లీ శాతవాహనాస్‌లో ముందుగా మనం నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తి కన్హుడు లేదా కృష్ణుడు. యెస్టర్‌డే మీన్స్ ప్రీవియస్ సెషన్‌లో మనం చూసాం. శాతవాహన స్వతంత్ర రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు అని చెప్పుకున్నాం. అంతకుముందు వంశకర్తగా ది ఫౌండర్ ఆఫ్ ది డినాస్టీగా శాతవాహనుడి గురించి నేర్చుకున్నాం. శాతవాహనుడు అనేవాడు అశోక చక్రవర్తికి సామంతుడిగా ఉన్నాడు లేదా సమకాలీకుడిగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. అశోక చక్రవర్తి చనిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యంలో వచ్చినటువంటి వీక్‌నెస్‌ని బేస్ చేసుకొని శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పుకున్నాం. శ్రీముఖుని గురించి యెస్టర్‌డే మనం మాట్లాడుకున్నాం. ఆ శ్రీముఖుని కుమారుడే మొదటి శాతకర్ణి. ఫస్ట్ శాతకర్ణి. బట్ ఇతడు యంగ్ ఏజ్‌లోకి రాకపోవటం మూలంగా లేదా చిన్న పిల్లవాడిగా ఉండటం మూలంగా శ్రీముఖుడి తర్వాత స్వతంత్ర రాజ్య స్థాపన చేసినటువంటి శ్రీముఖుని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కన్హుడు లేదా కృష్ణుడు. ఎవరితను అంటే శ్రీముఖుని తమ్ముడు. శ్రీముఖుని తమ్ముడు ఈ కన్హుడు లేదా కృష్ణుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని బ్రదర్ ఈ కన్హ లేదా కృష్ణ అనే వ్యక్తి. కానీ శ్రీముఖుని కుమారుడు మాత్రం మొదటి శాతకర్ణి. కాకపోతే అతడు యంగ్ ఏజ్‌లో లేడు. పిల్లవాడిగా ఉన్నాడు. అందుకని శ్రీముఖుని తమ్ముడు సింహాసనం మీదకొస్తాడు. శ్రీముఖుని తర్వాత ఇతని పరిపాలనా కాలం చూడండి. క్రీస్తు పూర్వం 208-108 198 సారీ. అంటే ఎగ్జాక్ట్‌లీ 10 ఇయర్స్ పరిపాలించాడు. హి రూల్డ్ ఓన్లీ 10 ఇయర్స్. 208-198. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? కన్హుడి విషయంలో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కన్హుడు అనే పదము మీకు గుర్తొస్తే వెంటనే లేదా కృష్ణుడు అనే శాతవాహన చక్రవర్తి గుర్తుకొస్తే మీకు గుర్తు రావాల్సిన పదము మహామాత్ర అనే పదము. నాసిక్ ప్రాంతంలో మహారాష్ట్రలో ఉంది కదా! నాసిక్ ప్రెజెంట్. ఈ నాసిక్ ప్రాంతంలో ఈయన మాంక్స్ కోసం లేదా బౌద్ధ సన్యాసుల కోసం గుహలను తవ్వించాడట. ఎవరు? కన్హుని యొక్క మహామాతుడు. కన్హుని కింద ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతని పేరు మహామాత్ర. ఆఫీసర్ యొక్క పదవి పేరది. వ్యక్తి పేరు కాదు. ఆఫీసర్ యొక్క పదవి పేరు మహామాతుడు. ఈ మహామాతుడు ఏం చేశాడు? కన్హుని యొక్క మహామాతుడు లేదా ఆఫీసర్ ఏం చేశాడు? నాసిక్ ప్రాంతంలో మాంగ్స్ కోసం, బౌద్ధ సన్యాసుల కోసం గుహలను తవ్వించాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అశోకుని శాసనాల్లో కూడా ఈ మహామాత్ర అనేటువంటి ఆఫీసర్ నేమ్ కనిపిస్తుంది. అశోకుని శాసనాల్లో ఉన్నాయి. కన్హుని యొక్క మహామాతుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటి? కన్హేరి శాసనంలో కూడా మహామాత్ర అనే పదం ఉంది. ఇక్కడ కన్హేరిలో ఆయన గుహలు తవ్వించాడు. ఒక శాసనం కూడా ఉంది. దాన్ని కన్హేరి శాసనం అంటున్నాం. కన్హేరి శాసనంలో మహామాత్ర పదం ఉంది. కన్హుని దగ్గర మహామాత్రలోని ఆఫీసర్స్ ఉన్నారు. అశోకుని శాసనంలో కూడా మహామాత్ర అనే పదం ఉంది కాబట్టి శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ని అనుసరించారని మనకి ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వెషన్‌లో ఇది అడుగుతాడు.
శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు అని చెప్పడానికి దోహదం చేసే శాసనం ఏంటి అని డైరెక్ట్ గా క్వశ్చన్ అడగొచ్చు. దట్ ఈస్ కన్హేరి శాసనం. ఇంకో రకంగా కూడా అడగొచ్చు. శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు అని చెప్పడానికి కన్హుని దగ్గర పనిచేసినటువంటి మహామాత్రుడు అనేటువంటి ఉద్యోగి పేరు కారణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా దీనివల్ల ఏం తెలుస్తుంది, రెండు రాజవంశాలు వెరీ కంటెంపరీ పీరియడ్స్ లో పరిపాలించినట్లు మనకు స్పష్టమవుతుంది. సో కన్హేరి శాసనం అనేది శాతవాహనులు మౌర్యులకు చాలా దగ్గరి కాలంలోనే పరిపాలించారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మహామాత్ర పదం కనిపిస్తుంది కన్హేరి శాసనంలో. ఈ మహామాత్ర ఎవరు? కన్హుని యొక్క ఆఫీసర్, ఒక హై అఫీషియల్. సో ఆ రోజుల్లో మనం చూస్తాం, మౌర్య సామ్రాజ్యం గురించి చదువుకునేటప్పుడు మహామాతుల పాత్ర గురించి చదువుతాం ఇండియన్ హిస్టరీలో. ఎవరు వీళ్ళు? అశోకుడు నియమించినటువంటి ఒక ఉద్యోగులు. వీళ్ళు ఏం చేస్తారంటే అశోక ధమ్మ, ది ధమ్మ ఆఫ్ అశోక. ఏంటి అశోకుని ధమ్మము? ఇట్స్ ఎథికల్ అండ్ మోరల్ లా. దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి. సో ఒక డిపార్ట్మెంట్ గా అశోక ధమ్మ అనేది ఏర్పాటైంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు మహామాతృలు. అలాంటి మహామాతృలు మనకు శాతవాహన సామ్రాజ్యంలో కూడా ఉన్నారు. కానీ హేరి శాసనం దీనికి నిదర్శనం. మౌర్యుల పాలనా విధానాన్ని శాతవాహనులు అనుసరించారు అని చెప్పడానికి ఇది చక్కని నిదర్శనం అని గుర్తుపెట్టుకోవాలి దయచేసి. సో ఈ అంశాలు తప్ప మనకు అశోకుని సారీ కన్హా లేదా కృష్ణుని గురించి మనకు ఇంకా మిగతా పాయింట్స్ అవసరం రావు. సో కన్హా లేదా కృష్ణుని గురించి ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ వచ్చినటువంటి శాతవాహన చక్రవర్తి ఫస్ట్ శాతకర్ణి, మొదటి శాతకర్ణి అనేవాడు పరిపాలనలోకి వస్తాడు. ఇన్ఫాక్ట్ ఎర్లీ శాతవాహనాస్, ఇప్పుడు మనం ఎర్లీ శాతవాహనాస్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఎర్లీ శాతవాహనాస్ లో ది ఫేమస్ కింగ్, మొత్తం ఎర్లీ శాతవాహనాస్ లో మోస్ట్ ప్రామినెంట్ కింగ్ ఎవరైనా ఉన్నారా శాతవాహన కింగ్ అంటే ఆయన ఫస్ట్ శాతకర్ణి. సో ఇతని మీద ప్రశ్న మీకు వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా మొదటి శాతకర్ణి మీద మనం ప్రశ్న మరియు సమాధానాన్ని నేర్చుకోబోతున్నాం. సో వెరీ ప్రామినెంట్ కింగ్. పరిపాలనా కాలాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 198 బీసీ వరకు మనకి కన్హా లేదా కృష్ణుడు పరిపాలించాడు. 197 టు 179 ఇక్కడే ఉంది. 97 ని కొంచెం 7 మిడిల్లోకి తీసుకురావాలి, 9 అటు తీసుకెళ్ళాలి. గుర్తుండిపోతుంది పరిపాలనా కాలం. అడిగాడు అంటే గుర్తుపట్టలేరు. ఏదో చదివేశాం అనుకుంటాం కానీ ఒకసారి అడిగేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. 197 టు 179 ఒకసారి అడుగుతారు ఇలాంటివి కూడా. ఏబిపిఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో మనం వెరీ ఫండమెంటల్ చిన్నపిల్లాడిలాగా నేర్చుకోవడం దగ్గర నుంచి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ వరకు లేదా ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. కానీ ఈ మొదటి శాతకర్ణి ఎవరు అంటే శ్రీముఖుని కుమారుడు. కానీ పురాణాలు ఏం చెప్తాయంటే కన్హుని కుమారుడు అని చెప్తాయి. కానీ ఇది నిజం కాదు. కన్హుని కుమారుడుగా ఇతను పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ ఫస్ట్ శాతకర్ణి నానాఘాట్ కనుమలలో లభించినటువంటి శిల్పాలు, నానాఘాట్ పాస్ ఉంటుంది. ఇదొక లోయ, కాకపోతే నడవటానికి వీలుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిల్పాలను బట్టి ఇతను ఖచ్చితంగా శ్రీ కుమారుడు అని తెలుస్తుంది. శ్రీముఖుడు అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది శాతవాహన రాజ్య స్వతంత్ర రాజ్య స్థాపకుడు, ఫౌండర్ కాదు కదా. సో పురాణాల్లో సమాచారం ఉంది, అది పొరపాటు, మిస్టేకెన్, ఏదో పొరపాటుగా పురాణాలు ఈ పాయింట్ ని రాసి ఉండవచ్చు. బట్ హీఈస్ డెఫినెట్లీ ది సన్ ఆఫ్ శ్రీముఖ. ఇతను ఏం చేశాడంటే మహారాష్ట్రల మహారాష్ట్రలో అప్పట్లో అంగియ కింగ్డమ్ గురించి మనం చెప్పుకున్నాం. శాతవాహన రాజ్యం పక్కనే మహారాష్ట్రలో అప్పుడు ఈ ప్రతిష్టానానికి పక్కనే మహారాష్ట్ర ప్రాంతాల్లో ముంబై ఆ పరిసర ప్రాంతాలను అంగీయులు పరిపాలిస్తున్నారు. దాన్ని అంగీయ కింగ్డమ్ అంటారు. ఈ అంగిడీయ కింగ్డమ్ ను పరిపాలించే రాజుల్ని మహారథులు అని పిలుస్తాం. సో ఒక మహారథి ఏంటి అంటే ఒక మహారథి ఉన్నాడు మహారాష్ట్రలో. అంగీయ కింగ్డమ్ యొక్క మహారథి కుమారి, రాజకుమారి లేదా మహారథి పుత్రిక
డాటర్ నాగానిక, ప్రిన్సెస్ నాగానికని ఇతని వివాహం ఆడతాడు. అంటే మహారాష్ట్రలతో వివాహం చేసుకున్నటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఇతనే అనుకోవచ్చు మనం, కదా. చరిత్ర పుస్తకాల్లో మనం ఇప్పటిదాకా చూసామా మహారాష్ట్రలో? ఏపీ హిస్టరీ మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం. మహారాష్ట్రలతో వివాహ సంబంధాలను నేర్పినటువంటి మొట్టమొదటి ఆంధ్ర రాజు అని అడిగాడు అనుకోండి, ఇండైరెక్ట్ క్వశ్చన్, అవుట్. ఇతనే మొదటి శాతకర్ణియే. ఎవరు? ప్రిన్సెస్ నాగానిక ఇస్ ది ఫస్ట్ మహారాష్ట్రియన్ టు మ్యారీ ఆంధ్ర పీపుల్, కదా. గుర్తుపెట్టుకోవాలి అలా కూడా. సరే, ఇద్దరికి వివాహం అయిన తర్వాత ఇతను ఇంకా రాజ్యాన్ని బాగా సెక్యూర్ చేసుకున్నాడు. ఎందుకంటే ది గ్రేటెస్ట్ లోకల్ రూలర్స్ మహారాష్ట్ర హెల్ప్ ఇతను తీసుకున్నాడు. హీ అండర్టేక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిజ్ ఎంపైర్. ఓకేనా. అందువల్ల ఇతను తొలి శాతవాహన రాజుల్లో అగ్రగణ్యుడయ్యాడు. ఈ మొదటి శాతకర్ణి చిన్న వయసులోనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈమె ఒక శాసనం వేయిస్తుంది. ఎవరు? నాగానిక. ఆ శాసనమే ఇతని చరిత్రను తెలుసుకోవటానికి చాలా చాలా ఇంపార్టెంట్. నాగానిక నానాఘాట్ శాసనం వేయిస్తుంది. ఆ నానాఘాట్ శాసనంలో ఈయన్ని ఏమని వర్ణించింది ఆవిడ అంటే, నాగానిక తన భర్తను, హీఈస్ వెరీ హీరోయిక్, వెరీ బ్రేవ్, అన్హిండర్డ్ చారియట్ వారియర్, అప్రతిహత చక్రుడు, అంటే రథాల మీద వెళ్తూ ఎవ్వరూ ఎదుర్కొనలేనటువంటి ఈ విధంగా యుద్ధాలు చేసే వ్యక్తి. అండ్ లార్డ్ ఆఫ్ ది దక్కన్ ఆర్ సదర్న్ రీజియన్, దక్షిణ పదాపతి అని వర్ణించింది ఆమె, నాగానిక తన భర్తను. సరే, ఈ మొదటి శాతకర్ణి 18 years పరిపాలించాడు. పరిపాలనా కాలం అదే కదా, 197 to 179. 18 years పరిపాలించాడు. అనేక రాజకీయ సంఘటనలు జరిగాయి. వీటి మీద ఎగ్జామినర్ అడుగుతాడు. సో అండర్లైన్ దిస్ రాజకీయ సంఘటనలు. వాట్ ఆర్ ది పొలిటికల్ డెవలప్మెంట్స్ దట్ వర్ టేకెన్ ప్లేస్ ఇన్ ఫస్ట్ శాతకర్ణి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈస్ ఈస్టర్న్ మాల్వాను ఆక్రమించటము అనేది ఈయన కాలంలో జరిగిన ఒక ప్రముఖ రాజకీయ సంఘటన. సార్, ఈస్టర్న్ మాల్వా అంటే ఏంటి? అప్పట్లో మాల్వా అంటే ఏంటి అంటే, జాగ్రత్త చూడాలి. ఈ గ్రీన్ కలర్ లో మీకు ఉన్నటువంటిది మాల్వా. అంటే మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం. దీన్ని మాల్వా అంటాం. ఇక్కడ ఈయన ఆక్రమించింది ఏంటి? ఈస్టర్న్ మాల్వా అంటే మాల్వాలోని తూర్పు ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సో ఈస్టర్న్ మాల్వా ఆక్రమణ జరిగింది. ఎట్లా ఆక్రమించగలిగాడు? ఇదప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగం ఈ మాల్వా అనేది. దాంట్లో తూర్పు ప్రాంతాలను ఆక్రమించగలిగాడు. అంటే కారణం ఏంటి అంటే, అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యం బాగా అన్‌స్టెబిలైజ్ అవుద్ది. అస్థిరంగా ఉంటది. సరే. అలా అలా అస్థిరంగా ఉంటూ వచ్చిన సందర్భంలో చివరి మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడిని, ఆయన సేనాపతే. మౌర్య చక్రవర్తి, చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడు. ఆయనకు ఒక సేనాపతి ఉంటాడు, కమాండర్ ఇన్ చీఫ్. ఆయన పేరు పుష్యమిత్ర శుంగుడు. ఆయనే హత్య చేసేస్తాడు. చేసేసి క్రీస్తుపూర్వం 195లో శుంగ వంశాన్ని స్థాపిస్తాడు. సరే, ఓకే. ఇలాంటి సందర్భంలో మౌర్య సామ్రాజ్యంలో చాలా రాజకీయ అస్థిరత వస్తది. ఇది మంచి అవకాశం. సో శుంగ వంశాన్ని స్థాపించిన మౌర్య సామ్రాజ్యంలో, శుంగ వంశ స్థాపన, మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయి మగధలో శుంగ వంశ స్థాపన, ఈ ప్రాంతంలో శుంగ వంశ స్థాపన జరుగుతున్నప్పుడు ఈ శాతవాహన రాజ్యాన్ని, ఈ ప్రాంతం అంతటిని పరిపాలిస్తున్నటువంటి శాతవాహన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. పుష్యమిత్ర శృంగునికి సమకాలీకుడు మనవాడు. చాలా రాజకీయ అస్థిరత ఉంటుంది. ప్రాంతాన్ని వాళ్ళు జయిస్తారు కానీ మొత్తాన్ని రూల్ చేసే కెపాసిటీ శృంగులకు ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్‌ని మనవాడు అవకాశంగా తీసుకుంటాడు. ఆపర్చునిటీగా భావించి మన మొదటి శాతకర్ణి ఈస్టర్న్ మాల్వాను ఆక్రమించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. సింపుల్. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలైట్ ఆఫ్ ది డే. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఇవి మొదటి శాతకర్ణి కాలానికి చెందిన నాణేలున్నాయి, మనకు దొరికాయి. వీటి మీద ఉజ్జయిని సింబల్ కనిపిస్తుంది. ఉజ్జయిన్ సింబల్ కనిపిస్తుంది. సో ఉజ్జయిని చిహ్నం ఉన్న నాణేలు ఏ శాతవాహన రాజు కాలానికి చెందినవి అంటే మొదటి శాతకర్ణి.
ఉజ్జయిని చిహ్నం ఉన్నటువంటి నాణేలు దొరికాయి కాబట్టే ఇతడు మాల్వను ఆక్రమించాడు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఎట్లా చెప్తున్నారు ఇతను మాల్వను, తూర్పు మాల్వను ఆక్రమించారు అని చరిత్రకారులు అంటే, ఉజ్జయిన్ సింబల్ ను బేస్ చేసుకుని ఉన్నటువంటి నాణేలు దొరికాయి కాబట్టి అలా చెప్పగలుగుతున్నారు. అయితే శ్రీముఖుని నాణేల మీద కూడా ఈ చిహ్నం ఉందట. ఉజ్జయిన్ సింబల్ ఉన్నటువంటి నాణేలు కనిపించాయి. కాబట్టి ఈ చిహ్నం ఉన్నంత మాత్రాన ఇతను మాలువను ఆక్రమించాడు అని భావించడం సరికాదని కొంతమంది చెప్తున్నారు. ఇది డిఫరెంట్ యాస్పెక్ట్. బట్ ది ఉజ్జయిన్ సింబల్ ఉన్నటువంటి నాణేలు ఇతని కాలంలో దొరికాయి. చాలా మంది అంగీకరిస్తున్న వాస్తవం. సో, ఇతను ఖచ్చితంగా తూర్పు మాలవను ఆక్రమించాడని చెప్పండి. ఇది జస్ట్ ఇట్స్ ఎ నోట్‌గా పెట్టుకోండి ఖాని అనేది. సరే అసలు ఉజ్జయిన్ కాయిన్స్‌కి చరిత్రలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీస్ ఆర్ వెరీ రేర్ కాయిన్స్ ఇన్ ఏపీ హిస్టరీ. వెరీ రేర్ కాయిన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏపీ హిస్టరీ బట్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. ఉజ్జయిన్ సింబల్ ఉన్నటువంటి ఈ నాణేల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎట్లుంటాయి ఇవి? ఉజ్జయిన్ సింబల్ ఉన్న నాణేలు ఫస్ట్ మనకు ఉజ్జయిన్‌లో దొరుకుతాయి కాబట్టి వీటిని ఉజ్జయిన్ కాయిన్స్ అంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 4 చివర్లలో 4 చివర్లు ఏముంటాయి ఇక్కడ? 1, 2, 3, 4 4 చివర్లలో వృత్తాలతో కూడినటువంటి క్రాస్ ఆకారంలో ఉన్న సింబల్ ఉన్న నాణేలనే ఉజ్జయిన్ సింబల్ కాయిన్స్ అని పిలుస్తారు. ఇది అండి. క్రాస్ ఉందా? క్రాస్ ఉంది మిడిల్‌లో. 4 చివర్లో వృత్తాలతో కూడిన సింబల్స్ ఉన్నాయా? దీన్నే క్రాస్ అండ్ బాల్స్ సింబల్ అని కూడా అంటాం. ఇది ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్ అంటే. ఈ చిహ్నం ఉజ్జయిన్‌లో మొదటిసారిగా కనిపించింది. వేరే దగ్గర గూడా ఇలాంటి నాణేలు దొరికాయి. ఉజ్జయిన్‌లో కాకుండా మాల్వాలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి. బట్ ఉజ్జయిన్‌లో ఫస్ట్ దొరుకుతాయి కాబట్టి వీటిని ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్స్ అని పిలవటం స్టార్ట్ చేశారు. అలాంటి ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్ ఇష్యూ చేసినటువంటి శాతవాహన రాజు ఎవరు? ఎవరండి? శాతవాహన రాజు ఎవరు? ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్స్‌ని విడుదల చేసినటువంటి శాతవాహన రాజు. మొదటి శాతం. మొదటి మొదటి శాతకర్ణి. శాతకర్ణి. ఫస్ట్ మొదటి శాతకర్ణి. శాతకర్ణి. సో, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్స్ అంటే ఏం చెప్తారు? సార్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్. 4 చివర్లలో వృత్తాలతో కూడిన క్రాస్ ఆకారంలో అంతే. క్రాస్ అండ్ బాల్ సింబల్ అని పిలుస్తాం. సో, యూ ప్లీజ్ రిమెంబర్, ఒక్కోసారి ఎగ్జామినర్ ఇట్లాంటి ట్రిక్కీ క్వెషన్స్ వైపు వెళ్తాడు. అప్పుడు మనం ముందుండాలంటే ఇలాంటివి తప్పదు. అయితే మామూలుగా అయితే చూడండి, శాతవాహనుల నాణేల మీద ఉజ్జయిని చిహ్నం ఉంది. క్రాస్ అండ్ బాల్ సింబల్ ఉంది. బట్ వీళ్ళ నాణేల మీద తరచుగా ఈ 3 జంతువుల రూపాలు కనిపిస్తాయి. ఒకటి ఎలిఫెంట్, రెండోది లయన్, మూడోది హార్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కాయిన్స్ మీద చైత్యాస్ కూడా కనిపిస్తాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనాశాలని చైత్యాస్ అని పిలుస్తాం. ప్రేయర్ హాల్స్ అవి కూడా కనిపిస్తాయి వీళ్ళ నాణేల మీద. అండ్ త్రిరత్నాలు కనిపిస్తాయి. త్రిరత్నాస్ తెలుసు కదా మనకి. ఈ త్రిరత్నాలు కూడా కనిపిస్తాయి. ఇవి మతపరమైన చిహ్నాలు. సో, ఉజ్జయిన్ చిహ్నం, జంతు రూపాలు, చైత్యాలు, త్రిరత్నాలు. ఈ 3 కలిస్తే శాతవాహనాలు. ఇవే ప్రధానంగా నాణేల మీద కనిపించేవి. ఇప్పుడు మనం ఉజ్జయిని చిహ్నం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దిస్ ఈస్ ది ఫస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ దట్ వాస్ టేకెన్ ప్లేస్ ఇన్ Shatavakarni I. Then another very significant political development that was taken place in Shatakarni I period is that conflict with Kharavela. కారవేలుతో జరిగినటువంటి సంఘర్షణ అనేది శాతకర్ణి 1 కాలంలో జరిగినటువంటి అనదర్ ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్. సంఘర్షణ కాలం ఎగ్జాక్ట్లీ అడగొచ్చు. 181 క్రీస్తుపూర్వం 181లో కారవేలుతో సంఘర్షణ జరిగింది. సరే, ఈ సంఘర్షణ జరిగినట్టు ఏంటి? చరిత్ర ఆధారం ఏంటి? వాట్ ఈస్ ది ప్రూఫ్ ఫర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అంటే, వన్ ఈజ్ హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్, అనదర్ వన్ ఈజ్ చుల్ల కళింగ జాతక. దీస్ టూ ఆర్ ది ఎవిడెన్సెస్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ హాతీ గుంఫా శాసనం గురించి మీకు కొంత చెప్తానండి. దిస్ ఈస్ ది హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్. మీన్స్ ద హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది, మీకు ఈ గుహలో ఉంటుంది. ఈ గుహ చూడటానికి ఎలా ఉంది? ఒక ఎలిఫెంట్ మాదిరిగా ఉంది కదా. ఇట్ లుక్ లైక్స్ ఏ ఎలిఫెంట్. అందుకని హాతీ అంటే ఎలిఫెంట్, గుంఫ అంటే గుహ.
సో ఎలిఫెంట్ను పోలినటువంటి గుహ. ఇది ఎక్కడ ఉంది గుహ? ఒడిషా. ఇప్పుడు ఒడిషా ఉంది కదా, భువనేశ్వర్ ఉంది కదా, దానికి సమీపంలోని ఉదయగిరి కొండల్లో ఉంది. ఉదయగిరి కొండల్లో హాతి గుంఫ అనే గుహలో ఉంది ఈ హాతి గుంఫ శాసనం. ఇది ఈ శాసనం ఏ లిపిలో రాయబడింది? ఏ లిపి? లిపి స్క్రిప్ట్ అడిగితే బ్రాహ్మి అని చెప్పాలి. భాష అడిగితే ప్రాకృత భాష అని చెప్పాలి. ప్రతి భాషకి లిపి ఉంటుంది. మొత్తం 17 లైన్స్ ఉంటాయి ఇక్కడ. 17 పంక్తుల శాసనం. దీని ఎగ్జాక్ట్ టైం పీరియడ్ క్రీస్తుపూర్వం 181. వేయించిన వాడు కళింగరాజు ఖారవేలుడు, మహామేఘవాహన వంశస్థుడు. దీంట్లో ఏముంది అంటే శాతకర్ణితో జరిగిన యుద్ధం గురించి ఉంటుంది. మొదటి శాతకర్ణితో విజయాలు, మతపరమైన నిబద్ధతలు, ముఖ్యంగా ఇతను జైన మతస్థుడు అని తెలిపేటటువంటి శాసనం హాతీ గుంఫ శాసనం. ఇది శాతవాహన రాజుల చరిత్రను నిర్మించడానికి కూడా ఉపకరిస్తున్నటువంటి శాసనం హాతీ గుంఫ ఇన్స్క్రిప్షన్. సరే, ఈ హాతీ గుంఫ ఇన్స్క్రిప్షన్ అనేది మొదటి శాతకర్ణి ఖారవేలునితో సంఘర్షించాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అండ్ అనదర్ జాతక కథ, దట్ ఈ చుల్ల కళింగ జాతక. హాతీ గుంఫ శాసనంలో ఏముంది అంటే ఒక లైన్, 17 లైన్లలో క్రీస్తుపూర్వం 181లో శాతకర్ణిని, అంటే ఇక్కడ మొదటి శాతకర్ణిని, అతన్ని ఏమాత్రం లక్ష్యం చేయకుండా, అంటే ఆ, లెక్క చేయకుండా ఖారవేలుని సైన్యాలు కన్నబెన్నా వరకు పురోగమించాయి, మూషిక నగరాన్ని హడలగొట్టాయి అని చెప్పి ఉంది. మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. వేరండి, ఎక్కడ చదువుకున్నాం దీని గురించి? మనం ఎక్కడ చదువుకున్నాం ఈ లైన్ గురించి? వీ హ్యావ్ డిస్కస్డ్ వెరీ. వైస్ గంగాకు ఉపనది కన్నా బెన్న కన్హాస్ నది సార్. అదే కృష్ణవేణి. ఏ థియరీలో చదువుకున్నాం? విదర్భ విదర్భ థియరీలో చదువుకున్నాం. మిరాసి, మిరాసి ఏం చెప్తాడు అంటే హాతీ గుంఫా శాసనాన్ని బేస్ చేసుకుని ఆయన విదర్భ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి. ఆ టైంలో మనం దీన్ని క్లియర్ గా చెప్పుకున్నాం. కన్నబెన్న నది ఏదిగా చూసాం మనం ఆ డిస్కషన్ లో? కృష్ణానది సార్. కృష్ణా నది. మూషిక నగరము ఏ నగరంగా భావించాం మనం ఆ సందర్భంలో? ఔరంగాబాద్ సార్. పితృండానగరం. పితుడానగరం సార్. ఆ? పితుడానగరం సార్. బట్టి ప్రోల్ సార్. మూషిక నగరం ఏదని చెప్పుకున్నాం ఆ టైంలో? పితృండానగరం. ధాన్యకటకం. ధాన్యకటకం అని చెప్పిన వాళ్ళు కరెక్ట్. దే ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్. ధాన్యకటకమే అది అని చెప్పుకున్నాం. కృష్ణానది మీద ఆ రోజుల్లో ప్రాముఖ్య నగరము ధాన్యకటకమే అని చెప్పుకున్నాం. మీరు మర్చిపోకూడదు ఇలాగా. దయచేసి మీరు ఒక్కసారి విని అయిపోయింది అనుకుంటే పొరపాటు అవుతుంది. యూ హ్యావ్ టు లిజన్ మల్టిపుల్ టైమ్స్, యూ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్. అయితేనే మీకు ఇది గుర్తుంటుంది. ఒక్కసారి విని ఒక్కసారి చదివి నేను పర్ఫామ్ చేసుకుంటా అంటూ అంటే అది ఖచ్చితంగా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది మీ ఎఫర్ట్. గుర్తుపెట్టుకోండి. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఒకసారి చదివి రాయటం అనేది కరెక్ట్ కాదు. మూషిక నగరం గురించి నేను అంత క్లియర్గా ధాన్య కటకమే ఆ రోజుల్లో మూషిక నగరం అయ్యే అవకాశం ఉంది అని క్లియర్గా చెప్తే మూషిక నగరం పృథుడా నగరం అని ఇంకొకళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. అది ధాన్య కటకమే మూషిక నగరం అని చెప్పుకున్నాం మనం. సరే ఫ్రెండ్స్, సో అయితే ఈ శాసనం ఇట్లా ఉన్నా కానీ మొదటి శాతకర్ణి మీద ఖారవేలుని విజయాన్ని ఇది స్పష్టంగా తెలియజేయదు. ఈ శాసనం వచ్చారు వాళ్ళ సైన్యాలు, ఖారవేలు సైన్యాలు, కానీ ఈ శాతకర్ణి మీద ఖచ్చితంగా ఇతడు విన్ అయ్యాడా అని శాసనం తెలియజేయడు. కేవలం హడలగొట్టాయి మూషిక నగరాన్ని అంటారు. హడలగొట్టినాయి అన్నంత మాత్రాన విజయం సాధించినట్లా కాదు. కాబట్టి చరిత్రకారులు ఏమని భావిస్తున్నారు అంటే మొదటి శాతకర్ణి ఖారవేలుని సైన్యాన్ని ఓడించి వెనుకు మరలించినాడని భావిస్తున్నారు. ఎస్, హాతిగుంఫ శాసనం ఆధారంగా వాళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ జరిగినట్టు తెలుస్తుంది. బట్ చుల్ల కళింగ జాతకంలో ఏముంది సార్ అంటే మనం ఆల్రెడీ చూసాం. కళింగ రాజుపై అస్మక రాజు విజయం గురించి వర్ణిస్తున్నటువంటి జాతకము చుల్ల కళింగ జాతకం. సో చుల్ల కళింగ జాతకంలో ఒకే పదం ఉంటుంది. కళింగ రాజు మీద అస్మక రాజు విజయం సాధించాడని. ఆ కళింగ రాజు మీద అస్మక రాజు విజయము ఆరవేళ్ల మీద మొదటి శాతకర్ణి విజయంగా ఇప్పుడు చరిత్రకారులు భావిస్తున్నారు. సో మొత్తం మీద వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ జరిగినట్టుగా ఈ రెండు చెప్తున్నాయి. హాతిగుంఫ శాసనం, చుల్లకలింగ జాతకం. వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ అంటే
శాతవాహన రాజ్యం తూర్పు దిశకు విస్తరించింది. మొదటి శాతకర్ణి వాళ్ళ సైన్యాలను వెళ్ళగొట్టాడు. ఖారవేలిన సైన్యాలు శాతవాహన రాజ్యం ఇంకా తూర్పు దిశకు బలంగా విస్తరించినట్లయింది. వీళ్ళు ప్రతిష్టానం నుంచి పరిపాలిస్తున్నారు అనుకున్నాం కదా! కాబట్టి మొదటి శాతకర్ణి కాలం నాటి నుంచే ఆంధ్రదేశము అనేది తూర్పు తీరంతో సంబంధాన్ని కలిగి ఉందని అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఎందుకు వీళ్ళిద్దరు సంఘర్షించుకున్నారనే దాని గురించి మనం చూస్తే, వీళ్ళిద్దరి మూల పురుషుడు అంటే కళింగ రాజుల మూల పురుషుడు, శాతవాహనుల మూల పురుషుడు ఎవరండి? ఎవరు? శాతవాహనులకు, సాతుడు కళింగులకు. సాతుడు సాధకుడు అనే యక్షుడు సార్. సాధకుడు అనే సాతుడు అనే ఒక యక్షుడు. వెరీ గుడ్. సాతుడు అనే ఒక యక్షుడు వీళ్ళకి ఇద్దరికి మూల పురుషుడు. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కృష్ణానది ముఖద్వార ప్రాంతంలో ఉన్నాడు. సాతుడు అనే యక్షుడు ఉన్నాడు. తర్వాత వీళ్ళు 2 వంశాలుగా చీలిపోయారు. కళింగులు కొంతమంది వెళ్ళారు. కొంతమంది ఈ అస్సకోకొచ్చారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం కదా! వీళ్ళు ఒకప్పుడు కృష్ణా తీర ప్రాంతంలో ఉన్నారు. సో, కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాల విలువ వాళ్ళకు తెలుసు. కళింగ రాజులకు, శాతవాహన రాజులకు. అంతేకాకుండా శ్రీలంక తోటి అండ్ మన థాయిలాండ్, ఇండోనేషియా లాంటి విదేశాలతోటి వాణిజ్యం చేస్తున్నటువంటి తూర్పు తీర రేవు పట్టణాలను కూడా వాళ్ళకు తెలుసు. దే నో వెరీ వెల్ అబౌట్ దేర్ సిగ్నిఫికెన్స్. ఎవరైతే కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలను, సారవంతమైన ప్రాంతాలను ఆక్రమించుకుంటారో, తూర్పు తీర రేవు పట్టణాలను ఆక్రమించుకుంటారో, వాళ్ళే బలమైన రాజులుగా దక్షిణాపథం లేదా సదర్న్ ఇండియా మీద ఒక ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కాన్ఫ్లిక్ట్‌కి తిరిగారు. కావాలంటే తర్వాత మనం ఆంధ్రదేశ్ చరిత్రలో చూస్తాం. చాళుక్య చోళుల కాలంలో అటు చాళుక్యులు, ఇటు చోళులు. చాళుక్య చోళులు చూస్తాం మనం. పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యుల గురించి చదువుకుంటాం. ఇటువైపు చోళులు ఉంటారు తమిళనాడులో. ఇటువైపు కర్ణాటకలోనేమో చాళుక్యులు ఉంటారు. వీళ్ళిద్దరూ విపరీతంగా ఆంధ్రదేశం కోసం కొట్టుకుంటారు. మనం చూస్తాం తర్వాత తర్వాత. అట్లనే బహమనీ, విజయనగర రాజుల మధ్య జరిగిన సంఘర్షణలు కూడా కేవలం ఇదే కాన్ఫ్లిక్ట్‌తో జరిగాయి. సో, ఇలాంటి ఫేమస్ ఆంధ్రదేశ చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘర్షణలకు నాంది ఈ శాతవాహన రాజుల కాలంలోనే, పర్టిక్యులర్‌లీ మొదటి శాతకర్ణి మరియు ఖారవేలుల కాలంలోనే పడటమైంది అని చెప్పేసి మనం చరిత్ర పుస్తకాల్లో చూస్తాం. ఇంకా రెండో కారణం ఏంటి? ఒకటి ఈ తూర్పు తీర రేవు పట్టణాలను ఆక్రమించుకోవాలనేది ఒకటి. రెండోది ఏంటి అంటే శాతవాహనుల తూర్పు విస్తరణను ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ కింగ్స్ వ్యతిరేకిస్తారు. శాతవాహనులు రాకూడదు. వాళ్ళెవరంటే భోజకులు, పిటినికలు, మహిషశకులు. వీళ్ళు ఈ శాతవాహనుల రాజ్య తూర్పు విస్తరణను వ్యతిరేకిస్తూ వస్తుంటారు. వీళ్ళే కొంతమంది ఖారవేలుని హెల్ప్ అడిగి ఉండవచ్చు. రా, నువ్వు రా అని జెప్పేసి. వీరెవ్వరు కూడా ఎందుకు వాళ్ళని ఖారవేలుని పిలుచుకున్నారంటే శాతకర్ణి లాంటి గొప్ప విజేతను ఎదిరించగల శక్తి సామర్థ్యాలున్న రాజులు కాదు కాబట్టి వాళ్ళు హెల్ప్ అడిగారు. అది అండి. ఇవి పొలిటికల్ డెవలప్‌మెంట్స్. వాట్ ఆర్ ది 2 పొలిటికల్ డెవలప్‌మెంట్స్ దట్ వాస్ టేకెన్ ప్లేస్ ఇన్ శాతకర్ణి 1 అని ఎవరైనా అడిగితే మీరు ఫస్ట్ చెప్పాల్సింది తూర్పు మాలవ ఆక్రమణ. రెండోది కాన్‌ఫ్లిక్ట్ విత్ ఖారవేల. తూర్పు మాలవ ఆక్రమణ చేశాడు అని చెప్పటానికి ది ఫేమస్ ఎవిడెన్స్ ఈస్ ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్స్. ఉజ్జయిన్ సింబల్ ఆఫ్ కాయిన్స్‌ని క్రాస్ అండ్ బాల్ సింబల్ ఆఫ్ కాయిన్స్ అని పిలుస్తాం. సో, క్రాస్ అండ్ బాయిల్ సింబల్ ఆఫ్ కాయిన్స్ మనకి ఏ శాతవాహన రాజు కాలంలో దొరికాయంటే మొదటి శాతకర్ణి. కాన్‌ఫ్లిక్ట్ విత్ ఖారవేలకి ఎవిడెన్స్ 2. ఒకటి హాతిగుంఫా శాసనం, రెండోది చుల్లకళింగ జాతకం. చుల్లకళింగ జాతకంలో కళింగ రాజుపై అస్మక విజయము అనే పదం ఉంది. అస్మక రాజు విజయం అనే పదం ఉంది. అంటే రెండో శాతకర్ణి మన ఖారవేలుని మీద విజయం సాధించినట్లుగా భావించాలంటారు. హాతిగుంఫా శాసనంలో 181కి సంబంధించిందది. బ్రహ్మీ లిపిలో ఉంది. ప్రాకృత భాషలో ఉంది. భువనేశ్వర్‌కి అతి దగ్గరలో ఉన్నటువంటి హాతీ గుంఫ అనే గుహలో మనకు ఉదయగిరి కొండల్లో హాతీ గుంఫ అనే గుహలో మనకు దొరుకుతుంది. 17 పంక్తుల శాసనం అది. అది ఏం చెప్తుంది? శాతకర్ణిని లెక్క చేయకుండా ఖారవేలుని సైన్యాలు కన్నబెన్నా నది వరకు వెళ్ళి మూషిక నగరాన్ని హడలగొట్టాయని ఉంటుంది. కానీ విజయం సాధించాడని స్పష్టంగా చెప్పవు కాబట్టి ఖారవేలుని సైన్యాన్ని ఓడించి శాతకర్ణి వెనక్కి మళ్లించాడని మన ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నారు. సంఘర్షణ కారణాలను చూసాం.
సరే. అయితే చూడండి, శాతవాకర్ణి మొదటి శాతకర్ణి అనేవాడు వైదిక మతాత్మని. ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. వైదిక మతం ఆర్ హిందూ మతం. కాకపోతే వేద కాలంలో ఉన్నటువంటి హిందూ మతం కొంత మార్పులు పొందుతుంది. ఆ మార్పులు పొందినటువంటి హిందూ మతాన్ని అవలంబించటం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. వీళ్ళ నాన్న ఎవరు? హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ శాతకర్ణి వన్? శ్రీముఖుడు. 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 అతని రిలీజియన్ కన్హా సార్. జైనిజం. జైనిజం. జైన మతం. కాకపోతే ఆఖర్లో అతను కూడా వైదిక మతానికి వైదిక మతం వైపుకు మళ్ళినట్లుగా మనం చూసాం. కానీ జైన మతస్థులు. సో తొలి శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదట్లో జైన మతాన్ని స్థాపించాడు, ఫాలో అయ్యాడు. తర్వాత వైదిక మతం వైపుకు మళ్ళాడు. సో సన్ ఇంకా వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. కారవేలుల మీద విజయం వచ్చింది. తూర్పు వైపుకు తన సామ్రాజ్యం విస్తరణ చేపట్టాడు. కాబట్టి దీనికి సింబల్గా 2 గ్రేట్ అశ్వమేధ యాగాలను చేస్తాడు. సో అశ్వమేధ యాగాలను చేసిన తొలి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. ప్లస్ రాజసూయ యాగం కూడా చేస్తాడు. 2 యజ్ఞాలను చేస్తాడు. 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం. ఇవేంటో మనకు అవసరం లేదు. యాగాలంటే తెలుసు కదా, యజ్ఞగుండం చుట్టూ రకరకాల దేవతలను ప్రార్థిస్తూ కొన్ని రకాల పదార్థాలను వాటిలో కలుపుతూ కొన్ని రోజుల పాటు జరిగేటటువంటి పెద్ద కార్యక్రమాలు. సో ఈయన ఈ సందర్భంగా కొన్ని నాణేలను కూడా ముద్రించాడట. ఒకటి పూణే సమీపంలో దొరికింది. సో అశ్వమేధ యాగాలు, మొదటి శాతకర్ణి చేసిన అశ్వమేధ యాగాలకు సంబంధించిన నాణేలు దొరికిన ప్రదేశం ఏది అంటే పూణేలో దొరికాయి. మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగ సందర్భంగా విడుదల చేసిన నాణేలు లేదా అశ్వమేధ యాగాన్ని గురించి తెలియజేస్తూ విడుదల చేసిన నాణేలు పూణేకి దగ్గరలో కనుగొనబడ్డాయి. అంతేకాకుండా ఇంకా ఇతర రకాల క్రతువులు అన్న యజ్ఞాలు, అవి కొంచెం అశ్వమేధ యాగం, రాజసూయ యాగం అనేవి చాలా లెంతీగా జరిగేటటువంటివి, కొన్ని రోజుల పాటు జరిగేటటువంటివి చిన్న యజ్ఞాలు అనుకోండి. వెరీ స్ట్రాంగ్ వైదిక మతాభిమాని, వైదిక మతాన్ని గౌరవిస్తూ అనేక యజ్ఞాలు లేదా చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేశాడు. వాటిలో ఆప్తర్యామ, ఆరంభనీయ, త్రిరాత్ర అంటే 3 రాత్రులు జరిగేది, దశరాత్ర అంటే 10 రాత్రులు జరిగేది, త్రయోదశ రాత్ర అంటే 13 రోజులు జరిగేవి, ఆప్తర్యామ, ఆరంభనీయ అనేవి ఈ సోమయాగము ఇట్లాంటి వాటికి ఎక్స్టెన్షన్స్ అవి. సో ఫ్రెండ్స్, ఇలాంటి యజ్ఞాలు చేశాడు ఆయన. చాలా పెద్ద ఈవెంట్స్ అవి. మనం పండుగలు చేసినట్లుగా వాళ్ళు ఆ రోజుల్లో అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ యాగాల సందర్భంగా ఏం చూడండి, బ్రాహ్మణులకు, ఓన్లీ బ్రాహ్మణులకి గోవులను, బంగారాన్ని, హిరణ్యాన్ని అంటే బంగారాన్ని, భూమిని, సో భూమిని కూడా దానం చేయడం స్టార్ట్ చేశాడు. సో శాతవాహన రాజుల్లో భూదానాలు చేసిన మొదటివాడు అంటే మొదటి శాతకర్ణి అని చెప్పాల్సి వస్తుంది. సో హిరణ్య భూదానాలను ఇచ్చి బ్రాహ్మణులను తృప్తిపరిచినటువంటి వాడు మొదటి శాతకర్ణి. ఎప్పుడు చేస్తారు దానం? ఎప్పుడు చేస్తామండి? మనకి డబ్బులు ఉన్నప్పుడే. సో దే హ్యావ్ వెరీ సఫిషియంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అని ఈ ఈవెంట్ మనకు తెలియజేస్తుంది. వైదిక మతాలపై అతని నిబద్ధత ఆర్ బిలీఫ్ని కూడా ఈ సంఘటన తెలియజేస్తుంది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మొదటి శాతకర్ణి చాలా చిన్న వయసులోనే చనిపోతాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30s ఆర్ 35s. ఫలితంగా అయితే చనిపోయిన తర్వాత నాగానికతోటి ఇతనికి 4 కుమారులు కలుగుతారు. ఒక ఆయన కుమార హొక్కుసిరి, రెండో ఆయన శతి శ్రీమత్, మూడో ఆయన కుమార శాతవాహన, 4గో ఆయన వేదశ్రీ. వీళ్ళు చాలా చిన్న పిల్లలు. అందుకని నేరుగా నాగానికనే రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే షీ టేకెన్ హర్ ఫాదర్స్ హెల్ప్. చూడండి, పాలనలో ఈమె తన తండ్రి సహాయం తీసుకుంది. ఫాదర్ నేమ్ త్రణకాయిరో. ఎవరు ఈ త్రణకాయిరో? హూ ఈజ్ ది త్రణకాయిరో? ఎవరు? నాగానిక మంగీరాజు. ఫాదర్. ఓకే. ఏ కింగ్డమ్ కి చెందిన వాళ్ళు? మంగీరాజు. మహారాజు.
మహారథి. ఆ రోజుల్లో మహారాష్ట్రను పరిపాలిస్తున్నటువంటి అంగియ కింగ్డమ్ కు చెందినటువంటి ఒక రాజు. ఆయన హెల్ప్ తీసుకొని పరిపాలించింది. నాగని గురించి కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంటే తన భర్త శాతకర్ణి నిర్వహించినటువంటి యజ్ఞాల్లో చాలా చేశాడు కదా ఆయన. చాలా ఇంట్రెస్ట్ తో పాల్గొన్నట్లు మనకి ఎట్లా తెలుస్తుందంటే ఈ నానాఘాట్ శాసనము ప్లస్ నానాఘాట్ ఖనంలోని శిల్పాలు. ఈ నానాఘాట్ ఖనంలోని శిల్పాలను నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఈ నానాఘాట్ గురించి కొంచెం మనం డిస్కస్ చేద్దాం. ఈ నానాఘాట్ శిల్పాలు శాసనాన్ని పట్టించులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ వర్డ్స్. యజ్ఞహూత ధూపన సుగంధయ, యజ్ఞహూత ధూపన సుగంధయ అంటే మీనింగ్ చూడండి. యజ్ఞంలో, హూతము అంటే సమర్పించిన, ధూపనము ఆహూతులు మరియు ధూపాలు. యజ్ఞంలో సమర్పించిన ఆహుతులు మరియు ధూపాలతో వచ్చిన పవిత్ర సుగంధ వాసనతో కూడిన వాతావరణంలో దీర్ఘకాలం పాటు వ్రతాచరణ చేయటం వలన సుందరంగా కనిపించిన వ్యక్తిని నేను అని వర్ణించుకుంది ఆమె. యజ్ఞహూత ధూప సుగంధయ అంటే యజ్ఞంలో సమర్పించిన ఆహుతులు ధూపాలతో వచ్చినటువంటి పవిత్ర సుగంధ వాసనలతో కూడిన వాతావరణంలో అంటే దీర్ఘకాలం పాటు, వ్రత అంటే వ్రతాలను చేయటం వలన, సుందయ అంటే బ్యూటిఫుల్ గా తయారైన వ్యక్తిని నేను అని వర్ణించుకుంది. సో ఆ కాంప్లెక్స్ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. హతిగుంఫ శాసనం గురించి నేను ఆల్రెడీ డిస్కస్ అనమాట. సో ఫ్రెండ్స్, తక్కువ టైమే చెప్పుకున్నా, ఎఫెక్టివ్ గా చెప్పుకున్నాం. మీ కళ్ళ ముందు పీడిఎఫ్ ఉంటుంది, చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకోండి. పీడిఎఫ్ను మళ్ళీ చదువుకోండి. దట్స్ ఇట్. దీన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి, ఇంట్రెస్ట్ తోటి ఎక్కించుకోవాలి. బట్టి కొట్టాలి, లేకపోతే ఏదో బుక్ తీసుకొని నాకు జాబ్ రావాలనే పర్పస్, కేవలం జాబ్ కోసమే సబ్జెక్ట్ నేర్చుకోవాలని కాదు. నేను జాబ్ రావాలి, బాగా డబ్బు సంపాదించాలి, సెటిల్ కావాలి అనే దురాశతోటి చదివితే రాదు. అది ఆశ లేనిది మనిషి లేదులేండి. బట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటున్నాను నేను. ఆశ ఉండాలి, కాదనట్లేదు. బట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీ ఆశ నెరవేరుతుందని నాకు చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారిని ఇంకా ఉన్న కంటెంట్ని ఇంకాస్త ఎన్రిచ్ చేసి మీకు అర్థవంతంగా చెప్పే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాం అనమాట. దీని మీద మీకు ఈవినింగ్లో మరికొంత సమాచారం యాడ్ చేయబడుతుంది గ్రూప్ 2 క్లాస్లోనే. మరికొందరు తొలి శాతవాహన రాజుల గురించి నేర్చుకుంటాం. ప్రతి ఈవెంట్ని కులంకషంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆపుతున్నాను. రెండోది గ్రూప్ 1 పర్పస్లో ఈ మొదటి శాతకర్ణి మీద అడిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అడగలేదు, బట్ అడుగు అనుకుంటే పోతుంది. సో ఈ గ్రూప్ 1 యాంగిల్లో తొలి శాతకర్ణి మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు మనం చూద్దాం. ఈవినింగ్ గ్రూప్ 2 సెషన్తో పాటు గ్రూప్ 1 సెషన్ కూడా ఉంటుంది. ఎడిటోరియల్ సెషన్స్ ఏమైనా ఉంటే ఎడిటోరియల్ సెషన్ కూడా ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి గవర్నర్ అండ్ రాష్ట్రపతి అధికారాల మీద ఇటీవల సుప్రీంకోర్టు పరిమితులు విధించింది కదా. ఒక టైం లైన్ పెట్టింది బిల్లులను ఆమోదించడానికి సంబంధించి. దాని మీద ఒక ప్రశ్నను కూడా మనం గ్రూప్ 1 యాంగిల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ వన్. దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అదే. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ.